మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగర్ కర్నూలు నుండి శ్రీశైలానికి 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నాగర్ కర్నూలు డిపో మేనేజర్ టి దేవరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీలలో నాగర్ కర్నూలు నుండి శ్రీశైలం వెళ్లుటకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశామని, అందులో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు తెలంగాణ బార్డర్ వరకు ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. కావున జిల్లా వాసులు, భక్తులు శ్రీశైలం వెళ్లువారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకుని ఆ మహాశివుడు దర్శనం చేసుకోవడానికి క్షేమంగా చేరుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారాలండి. నా పేరు టి దేవరాజ్. నేను నాగర్ కర్నూలు డిపో మేనేజర్ని. శ్రీశైలం శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూలు డిపో నుంచి తేదీ 7/3/2004 నుండి 9/3/2024 వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులు 7 బస్సులు ఎక్స్ప్రెస్లు, 2 సూపర్ లగ్జరీ, 1 డీలక్స్, మొత్తం 10 బస్సులని ఆ డేట్లలో తిప్పుటకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఛార్జెస్ వచ్చి స్పెషల్ బస్సులు, స్పెషల్ రేట్సే ఉంటాయి వాటికి. అదేవిధంగా ఈ బస్సులు శ్రీశైలంలోని యజ్ఞవాటిక వరకు రేపటి నుంచి యజ్ఞవాటిక వరకు వెళ్తాయి. అక్కడి నుంచి అక్కడే బోర్డింగ్ అండ్ ఎలైటింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి మరలా తిరిగి నాగర్ కర్నూలు వరకు ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీనికి మహాలక్ష్మి స్కీమ్ కూడా అమల్లో ఉంది. కావున మహిళా ప్రయాణికులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ బోర్డర్ వరకు ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మహిళా సోదరిమణులు కూడా బోర్డర్ నుండి శ్రీశైలం వరకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కావున మన నాగర్ కర్నూలు పరిసర ప్రాంత ప్రయాణికులు, మహిళామణులు అందరూ కూడా, భక్తులు అందరూ కూడా ఇట్టి స్పెషల్ బస్సులను వినియోగించుకొని డిపో అభివృద్ధిలో మీరు పాత్రలు కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.